హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి రోజు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము ఫ్రాన్స్ కొనడానికి అని చెప్పి ఇక్కడ గొల్లపూడి మార్కెట్కి వచ్చాం. మార్కెట్ అంటే మార్కెట్ కాదు, అక్కడ సండే పూట మార్నింగ్ పెడతారనమాట. సో అక్కడ లేదు, అందుకే మేము వన్ టౌన్లో ఉన్న చేపల మార్కెట్ వచ్చాం. చేపల మార్కెట్ విజయవాడ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అన్ని బడ్జెట్లో వస్తాయి, ఇంకా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. సో అవి తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు మనం ఇలా ప్రాన్స్ని హాఫ్-అన్-అవర్ అంటే పసుపు సాల్ట్ అవన్నీ వేసి కలుపుకొని ఒక హాఫ్-అన్-అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత చేస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ అందులో సాల్ట్ వేసేస్తావా? ఏమేమి వేస్తావు అందులో? పసుపు, సాల్ట్. ఓకే, అందులో వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి బాగా. ఆ తర్వాత దాన్ని ఫ్రై చేయాలి. సో గాయ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఎంతవరకు ఫ్రై అయ్యాము. పేస్ట్ చేసుకున్నాం. ఇది ఎక్కువైపోయింది, అంత పట్టదు, కొంచెం అందులో కట్ చేసేస్తే సరిపడు. 2 వెల్లుల్లిపాయలు ఉండే. ఓకే, సో ఇప్పుడే కరెంట్ పోయింది, మధ్యలో ఉంది. మళ్ళీ వాడు ఎప్పుడు ఇస్తాడు? అయిపోయి షిఫ్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. 1 కప్ ఆయిల్, ఫ్రై కాబట్టి ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఆన్ చేసే ఇండక్షన్. కదా ఇంటూ వేసేసుకోవాలి. రైస్ చూసారా, ఇలా రావాలన్నమాట. అంటే మనం చూస్తుండగానే క్రంచీగా అనిపించి ఈ కలర్లో వస్తే అయిపోయినట్టు. కారం కూడా వేయాలి కదా? ఏం వేయలేదు, ఓన్లీ సాల్ట్, పసుపే వేసేస్తాం మొత్తం వేసి. రైలన్నీ ఒక పక్కన, ఓన్లీ ఉల్లిపాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేస్తే, ఆ కొత్తిమీర కరివేపాకు వేసి, కొత్తిమీర లాస్ట్ అవి మంచిగా ఫ్రై చేయి. అక్కడి వరకే వేపించు, రొయ్యల్లో కలపకు. ఫ్రై అయిపోయింది. గరం మసాలా అయిపోయింది ఫ్రై. ఇప్పుడే ఒక టేస్ట్ వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసేసుకున్నాను. సరిపోయింది కదమ్మా? చాలు. ఇంకా వేయమంటాను? వద్దు, చాలా. అవి 1/2 కేజీ రొయ్యలే, వేగేటప్పటికి ఎంత తక్కువైనాయి చూసావా? రొయ్యలు అంతే. కొత్తిమీర మొత్తం చల్లేసే. కంప్లీట్ అయిపోయింది మన డిష్. సో మీరు కూడా ట్రై చేయండి, ఈజీనే, ఎవరైనా చేసేసుకోవచ్చు. సో గాయ్స్, చూసారా, చాలా ఈజీ కదా, ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంట్లో. సైడ్ డిషెస్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకోవచ్చు, సాంబార్ పెట్టుకొని ఫ్రై సైడ్ డిష్ పెట్టుకోవచ్చు, టమాటా రసం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ రీక్యాప్ చేద్దాం. మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి అసలు స్టార్టింగ్ ఏం చేస్తామంటే ప్రాన్స్లో పసుపు సాల్ట్ కలుపుకొని ఒక హాఫ్-అన్-అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి దాన్ని ఆయిల్ లేకుండా వెయిట్ చేయాలి. ఆ వాటర్ అంటే డ్రై అయిపోయేలాగా. నెక్స్ట్ ఇంకా ఆయిల్ పోసుకొని మనం డీప్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అదే పసుపు వేసుకున్నాం కాబట్టి వేయలేదు. ఒక స్పూన్ కారం, సాల్ట్ మనం ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసాం. సో అంతా పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో ఆఫ్ చేసే ముందు గరం మసాలా వేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది, రెడీ మన ప్రాన్స్ ఫ్రై. సో ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేసి చేసుకుంటే కనుక మనం ఇంకా 2-3 days స్టోర్ చేసుకోవచ్చు.
అంటే మన పేరెంట్స్ ఎప్పుడైనా ఊరు వెళ్ళారు అనుకోండి, సో మన కోసం వచ్చేసి ఒక 2-3 డేస్ తినచ్చు అనమాట డైలీ. సో గాయస్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా ట్రై చేయండి. ఓకే, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ.